అందరికీ ప్రైజ్ లార్డ్. మరి దేవుని నామంలో కూడొచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలుపుతున్నాను. యేసునామంలో కూడిన మనందరికీ సమాధానం కలుగును గాక. మరి దినమంతా దేవుడు అందరినీ భద్రపరిచి ఒక సాయంకాలం ముందు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి యొక్క ధన్యతను బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మరి మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. ఓకే అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకుంటే. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, కృపణ తండ్రి, దేవ యేసు ప్రభానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్ర, హల్లెలూయా రజ. పరిశుద్ధుడ, ఒక సర్వశక్తి మంతుడ, సర్వాధికారికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. దేవ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి యేసయ్యా, ఇక్కడ ప్రార్థన కూడుకొని చేస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి, నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభువా. నీకే వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా, మరి ప్రతిరోజు కూడా ప్రభా, మరి 24 hours ప్రభా మమ్మల్ని మీరు ఎంతగానో కార్చి కాపాడుతున్నారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ప్రభా యుగ యుగాలకి మీకే చెల్లును గాక తండ్రి. దేవా యేసు ప్రభా, మా ప్రతి పాపము శాపం యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడిగిన ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచండి దేవ. ప్రతి దినం కూడా ప్రభా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు తండ్రి మరి సమయాన్ని ప్రతిదీ మాకు ఇస్తున్నావు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. ఇలాంటి అవకాశం ఎవరికి కూడా లేదు తండ్రి, కానీ యేసయ్య మాకు ఇక్కడ అందరికి అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. కాబట్టి ప్రభా ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి. అదే రీతిగా తండ్రి మరి లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి తండ్రి, ఆ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి తండ్రి మా అందరిని కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధతలో ప్రభా ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశించేత నింపి ప్రభా. ప్రతి వారిని కూడా ప్రభా నీ యొక్క కడవర వర్షం చేత నింపి ప్రభా, అభిషేకించి ప్రభా నీ యొక్క సేవలు నడిపించుకుంటున్నందుకు నీకు లెక్కలేని వందనాలు ప్రభా. యేసయ్య నీకే కృతజ్ఞతలు తండ్రి. నీ యొక్క పరిశుద్ధతలో ప్రభా మా అందరం ముద్రించుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. ప్రతి వారికి ప్రభా నీ నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలి తండ్రి. ప్రతి చోట్ల మేము సాక్ష్యంగా నిలబడాలా, ఎక్కడ కూడా పడిపోవడానికి వీలేదు ప్రభా. దేవ నీ వైపే చూడాలా, నీ వైపే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి లోకం వైపు మేము చూడదు ప్రభా. ఈ లోకం అనేది చాలా పాపంతో కూడినది ప్రభా. కాబట్టి ఈ లోకాన్ని మేము తృణీకరించుకోవాలి ప్రభా. కేవలం ప్రభా మేము ఆత్మీయంగా ఎదిగింపబడాలా, అనేకులకు నీ నీతిని సత్యాన్ని ప్రకటించాలా ప్రభా. మమ్మల్ని నడిపించండి, సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాయచ ప్రభా మరి యొక్క ప్రార్థన కూడా ప్రభా మీ యొక్క హస్తం తోడించండి, వాక్కు చేత మీరు మాతో మాట్లాడండి, మా జీవితాన్ని సరిదిద్దుకునేలాగా తండ్రి. అదే రీతిగా తండ్రి మరి ప్రతిదీ కూడా ప్రభా సమస్తం ప్రభా మీ కాబట్టి చెప్తున్నాం ప్రభా. మీరే మాకు తోడై ఉండి ప్రభా నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాడు వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్య ఉన్న చంద్రశేఖర్ అన్న పాట పాడతారు. ప్రైజ్ లార్డ్. సార్, నీవు నా తోడున్నావయ్యా అన్న పాట. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాలేలా నా మేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతనున్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన
వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరచేదేవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికి. ఇంకేమన్నా ప్రైజ్ లార్డ్. మరి రవణ గారు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభవందనాలు. దేవుని వాక్యం ధ్యానించక ముందు కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడిపి ఆయన వాక్యంలో మనం వెళ్దాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం. నా దేవా, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా, మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభావ. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా, ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించినైనా గొప్ప దేవానికి ఎంతో వందనాలు. ఈ యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ, మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారనైనా. ఈ సాయంకాల సమయంలోనైనా మీ పాదాల చెంత చేరినైనా పాటదారిని స్తుతించలాగిన, ప్రార్థన ద్వారా మీకు విన్నపం చేయలాగిన
నాయనా మీ యొక్క స్వరం, మీ యొక్క జీవాన్ని మేము పొందుకునేలాగా ధ్యానించేలాగా ఇచ్చిన యొక్క కృపను బట్టి నీకు ఎంతో వందనాలు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం నైనా, ఘనపరుస్తున్నాం దేవా. సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో నీకే చెల్లించుకుంటున్నాం. నా దేవా, మీ వాక్యమే ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరిశుధాత్మ దేవా, మీ సహాయం మాకు అనుగ్రహించినైనా గొప్ప దేవానికి ఎంతో వందనాలు. ప్రవ్వా, పరిశుధాత్మను వచ్చినప్పుడు నా వాటిలోనే తీసుకొని మీకు బోధించిన సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయను అని వాక్యం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయినా పరిశుధాత్మ దేవా, మాకు అవన్నీ ఈ రోజు జ్ఞాపకం చేయండి. మీ ఆత్మ ద్వారా మాకు తెలియపరచండి. ఆత్మీయ లోతులకు మేము నడిపించినైనా మా తలంపులు, మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేండి. మీ ఆత్మకు మేము లోబడుతున్నామైనా దేవా. యేసయ్య, మీరు మాతో మాట్లాడి పరిశుద్ధాత్మ కార్యం జరిగించి మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ఒక వాక్యం, ఒక అంశం మనము ధ్యానిస్తున్నాము. యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి దేవుని రాజ్యం గురించి, ఆయనే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, తను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి మనుషుల పాపంలో, ఈ లోకంలో అంతా పాపంలో పడినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని మన కొరకు కాచి దేవుని రాజ్యంలో మనం ఎట్లా ప్రవేశించాలో తిరిగి అనేది ఎన్నో విషయాలు ప్రభు అక్కడ ఆయన శిష్యుల ద్వారా బోధించి ఎన్నో విషయాలను ఆయన ప్రకటించడం జరిగింది. తర్వాత 12 మంది శిష్యులు ఏర్పరచుకోవటం, ఇవన్నీ కూడా. అయితే మొట్టమొదట మనకి తెలియజేయాల్సింది ఏంటంటే, ఆయన బాప్తిసం పొందిన తర్వాత, యోర్దాను నది నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిశుధాత్మ ఆయన మీదకి రావటం పౌలు వల్లే. తర్వాత ఆయన 40 దినాలు ఉపవాసం ఉండటం, తర్వాత ఆయన తిరిగి తన సేవ ఆరంభించటం, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి నుంచి ఆయన ఏ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే యేసు ప్రభు ఇవన్నీ చేసిన తర్వాత చివరిగా ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలను పరిచర్య చేసి పరలోక రాజ్యం ఏ రీతిగా ఉంది, పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే ఏం చేయాలా, అది ఏ రీతిగా ఉంది అనేది ఎన్నో విషయాలు ఉపమాన రీతిగా యేసు ప్రభు ఆయన శిష్యులకు ప్రకటించిండు, తర్వాత అనేకులకు ప్రకటించిండు. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞ ఈరోజు ప్రపంచమంతటా మనం అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో చివరిగా ఆయన ఏం చెప్పిండు, ఆయన ఏం చేయమని చెప్పిండో అవన్నీ కూడా ఈ రోజు ఆయన బిడలు అని చెప్పుకున్నప్పుడు అవి మనం తెలియజేస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ప్రభు చెప్తున్నాడు అక్కడ, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో వాటన్నిటినీ వారికి బోధించుడి. కాబట్టి దేవుడు యేసు ప్రభు ఏ సంగతులు ఆజ్ఞాపించిండు అంటే ఇది ఒక చివరి ఆజ్ఞ అని కూడా అనుకోవచ్చు మనం. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వాళ్ళకి కనబడుచు 3 టైమ్స్ వాళ్ళకి ప్రభు కనిపిస్తాడు అక్కడ. తర్వాత ఆయన అందరిని జమ చేసి శిష్యుల్ని అందరిని పిలవమన్నప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి వస్తారు. కొంతమంది ఆయన మొక్కినే కానీ ఆయన అనుమానపడ్డారు కొంతమంది, కానీ కొంతమంది మటుకు ప్రభు నమ్మినారు. ఎందుకంటే ఆయన 3వ దినం తిరిగి లేస్తాడు అని చెప్పిండు కాబట్టి పునరుద్ధానము ఆయన శక్తి పొందుకొని ఆయన లేవటం, తర్వాత తన బిడ్డలకు కనబరుచుకోవటం శిష్యులందరికీ. తర్వాత ఆయన చివరిగా ఆయన ఏం చెప్పాడంటే, నేను ఏ విషయాలైతే నేను మొదటి నుంచి నేను చెప్పినానో వాటన్నిటినీ మీరు బోధించమని ఆజ్ఞాపించింది. ఇది ఆజ్ఞ, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ప్రతి ఒక్కరు పాటించాలా. కాబట్టి ఆ ఆజ్ఞ ఎట్లా అమలవుతుంది ఈరోజు? ఆయన చెప్పిన ఆ ఆజ్ఞకు, ఆయన చెప్పిన మాటకు భిన్నంగా ఉందా, లేక దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా అనేది మనం ఈరోజు ఈ అంశంలో మనం ధ్యానిస్తాం. ఎందుకు ప్రభు ఆ మాట చెప్పిండు? తర్వాత వారికి బోధించమన్నాడు. ఎవరికి బోధించమన్నారు? బోధించే వాళ్ళు ఎవరికి మనం బోధించాలా? క్రైస్తవ జీవితంలో రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ దేవుని సేవకులే, దేవుని బిడ్డలే, దేవుని దాసులే. కానీ బోధించే వాళ్ళు మరి విశేషంగా వాళ్ళకి ఎంతో భారం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనము వాటిని బోధించాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలా? ఆయన ఆజ్ఞ ఏంది, ఆయన ఏం చెప్తున్నాడో అది తెలుసుకొని మనము మనుషులకు బోధించాలంట. ఈరోజు ఏం బోధిస్తున్నాము, ఏమి బోధిస్తున్నారు ఈరోజు? దేవుని బిడలో, దేవుని సంఘము, దేవుని ఒక విధానము ఈరోజు ఏ రీతిగా ఉంది? దేవుని ప్రణాళిక అసలు ఏంది? సృష్టిలో ఆయన ప్రణాళిక ఏంది? ఆయన ఏం చెప్పిండు, ఏం చేస్తున్నాం ఈరోజు అనేది మనము
పరిశీలన చేసుకోవాలా. ఏ రీతిగా అన్నప్పుడు ఆయన చెప్పిన ప్రతిది అబ్రహాం ద్వారా ఆయన చెప్తాడు, నీ గర్భం నుంచి వచ్చిన వారి వలన నీ వంశంలో అనేకులు ఆస్వాదింపబడతారు అని. కాబట్టి సమస్త వంశములు నీ నీక నీ వలన ఆస్వాదింపబడతాయని అబ్రహాంతో దేవుడు చెప్పిండు. అంటే ఈ సృష్టి మొత్తము అబ్రహాం సంతానం ద్వారా ఆస్వాదింపబడాల. ఆ సంతానమే క్రీస్తు. క్రీస్తు పక్షంగా ఉన్న మనమే అబ్రహాం సంతానము, వాగ్దాన వారసులం. కాబట్టి దేవుని వాగ్దానం మొదటి నుంచి ఏంది? అందుకే శాస్త్రులు పరిశీలనతో ప్రభు చెప్పినప్పుడు, మీరు మొదటి నుంచి ఏం రాయబడిందో మీరు చదవలేదా, మీరు వినలేదా అంటాడు. కాబట్టి మొదటి నుంచి ఏంది, ఏం రాయబడింది, ఏం చదువుతున్నాం, ఏం వింటున్నాం. కాబట్టి ఈరోజు ఆత్మీయ జీవితంలో సేవా పరిచర్యలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఈరోజు ప్రపంచం అంతా చూస్తే ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. కొన్ని ప్రాంతాలు అయితే సువార్త కూడా లేదు. కొంతమంది ఎంతో మంది అన్యులు గాని ప్రభుని ఎరగని వాళ్ళు ఈ లోకంలో ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే, కానీ వాళ్ళందరూ కూడా ప్రభుని తెలుసుకోవాలనేదే దేవుని సంకల్పం. అందుకే మొట్టమొదటి సేవ ఆరంభించింది ఆయన గలిలీ ప్రాంతంలో, అన్యుల ప్రాంతం నుంచి స్టార్ట్ చేసిన సేవ. కాబట్టి ఈరోజు ఈ ప్రపంచం అంతా ఏం బోధించాలా మనము అనేదే మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం మనం. ఎందుకంటే పరలోక రాజ్యము ఎట్లా ఉంది, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది రక్షణ పొందండి అని సువార్త నమ్ముడని ఆయన చెప్పుచు అనేక గ్రామాల్లో ఆయన సంచరిస్తా ఉన్నాడు, అనేక ప్రాంతాల్లో ఆయన సంచరిస్తున్నాడు. కాబట్టి రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇదే పని చేయాలా. పరలోక రాజ్యం అంటే రక్షణ సువార్త అనేది ఈరోజు చాలా అరుదైపోయింది. రక్షణ సందేశము సంఘాల్లో కూడా ఎక్కడ కూడా కనిపించదు, చాలా అరుదు, చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. ఎందుకు? కొన్ని ఆత్మలు సంఘానికి వచ్చినప్పుడు చివరిగా వాళ్ళకి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలా, వాళ్ళ పాపాలు ఒప్పించాలా. ఇవన్నీ వాళ్ళకి జ్ఞాపకం చేసినప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ప్రభు సన్నిధిలో మోకరించి వాళ్ళ జీవితాలు ప్రభు సమర్పించుకుంటారు. కాబట్టి రక్షణ సందేశం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం ఎంత వాక్యం ప్రకటించినా గానీ చివరికి అది ఆయన శిలువ దగ్గర తీసుకొని పోవాలా. కాబట్టి ఎన్నో రకరకాలమైన ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఎట్లా వాళ్ళకు బోధించాలా, ఏం బోధించాలా, ఏం చెప్పాడు ప్రభు అనేది మనం అర్థం చేసుకోవాలా. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఎప్పుడైతే ఆయన సేవ ఆరంభించిండో ఆయన ఏం చేస్తున్నంటే, చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనంలో మనం ఇందాక మనం మొదట చూసినాం మత్తయి సువార్తలో. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. కాబట్టి యేసు ప్రభు సమాజ మందిరములలో బోధించిండు. ఏం బోధించుంటాడు ఆయన? మనకు సువార్తలు మొత్తం చదివితే మనకు తెలుస్తుంది యేసు ప్రభు ఏం బోధించిండని. ఈ రోజు అదే బోధ ఈ రోజు ఎక్కడుంది? అలాంటి బోధ ఈరోజు మనుషులకు ప్రకటిస్తే ఎంతమంది యేసు ప్రభు ఆ రోజు ఆయన సేవ ఆరంభించినప్పుడు ఆయన అభిషేకం పొందుకున్న తర్వాత, ఉపవాసం అయిన తర్వాత ఆయన బయలుదేరుతుంటే 12 మంది శిష్యులను పిలుస్తాడు ఆయన, మీరు నన్ను వెంబడించండి అని. కాబట్టి 12 మంది శిష్యులు పిలిచిండ దేవుడు. నాకు ఒక సందేహం ఉండే, డౌట్ అని నేను అనను, సందేహం అని చెప్తాను. అంటే ఒక ఆలాపన, సందేహం కూడా కాదు, ఒక ఆలాపన ఏంటంటే నిజంగా యేసు ప్రభు 12 మంది శిష్యులు పిలిచిండా లేకుంటే ఇంకా ఎవరిని పిలిచిండు అనేది ఒక ఆలాపన ఉండే నాకు. అయితే గతంలో ఒకసారి నేను చెప్పినాను, మేము సింగరాయకొండ అనే ప్రాంతంలో ఒక సముద్రం ఒక ఒడ్డు ఉంది, ఒక బీచ్ ఉంటుంది అక్కడ. అయితే ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఖాళీ టైం ఉన్నప్పుడు అక్కడ వెళ్తాం. అయితే మార్నింగ్ పూట పోతే ఏంటంటే మంచి మంచి చేపలు దొరుకుతాయని చాలా మంది చెప్తారు. అయితే మేము ఏం చేసామంటే బండి తీసుకొని ఎర్లీ మార్నింగ్ పోయినప్పుడు ఆ దోణిలు అప్పుడే రాత్రి అంతా పడుతారు వాళ్ళు చేపలు పట్టనికి. పోయినప్పుడు చేపలు బట్టి మళ్ళా తెల్లారే టైంకి వాళ్ళంతా ఒడ్డుకు వచ్చేస్తారు. ఆ ఒడ్డుకు వచ్చినప్పుడు ఆ టైంలో మేము పోయినప్పుడు దోణిలు ఎట్లా ఈ మూల నుంచి ఆ మూల వరకు అన్ని లైన్గా ఉంటాయి అనమాట. ఒక దిక్కడే ఉండవు, ఒక లైన్గా వస్తాయి అన్నమాట. ఎక్కడి నుంచి మొత్తం లోపలికి వచ్చేస్తాయి, బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఆ దోణిలో ఉన్న వాళ్ళందరూ అవన్నీ బయటకు లాగి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభు ఆయన సముద్ర తీరాన పోతా ఉన్నప్పుడు నిజంగా శిష్యులనే పిలిచిండా
వీళ్ళనే పిలిచిండా, ఇంకెవరైనా పిలిచిండా అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు అందరిని పిలిచిండు. మీరు నన్ను వెంబడించండి అని. ఆయన ఒంటరిగా పోతుంటే, అంటే ఇప్పుడు మనం ఒక మనిషి పోతా ఉంటే ఒక వ్యక్తి వచ్చి నువ్వు నన్ను వెంబడించు, నాతో పాటు రామంటే మనం పోతాం అంత ఈజీగా? ఎవ్వరు నమ్మరు. కానీ ఆ రోజు కూడా యేసు ప్రభు చాలా మందిని పిలిచిండు అక్కడ. చాలా మందిని పిలిచిండు. కానీ చివరికి వచ్చేవరకు వీళ్ళు ఎక్కడ మధ్యలో ఉన్నారా, ఆ చివరి ఉన్నారా, లేకుండా కొనాకొన్నారా అనేది తెలియదు. ఒకవేళ చివరి ఉండొచ్చు. మొదటి నుంచి పిలబడ్డ వాళ్ళు ఆయన పిలుచుకుంటూ వస్తున్నాడు, కానీ ఎవరు స్పందించలేదేమో. చివరికి ఈ 12 మంది శిష్యుల్లో, ఈ 12 మందిలో కొంతమంది ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించి అప్పుడు ఆయన వలలు విడిచిపెట్టి వచ్చినట్టు అప్పుడు నాకు అర్థమైంది. సరే, ఇది ఎట్లా మనం అర్థం చేసుకుంటాం అంటే, పిలవడ్డవారు అనేకులు, వేరుపరచబడ్డ వాళ్ళు కొంతమందే. దేవుడు అనేకులను పిలిచిండు ఆయన పరిచర్య కొరకు, కానీ ఏర్పరచబడ్డ వాళ్ళు కొంతమందే. ఆ ఏర్పాటులో మనం ఉండాలా. కాబట్టి ఆ ఏర్పాటు ఉన్న వాళ్ళ ద్వారా దేవుడు ఎలాంటి పరిచర్య జరిగించాలా అనేది మనం అది ధ్యానిస్తున్నాం. వాళ్ళందరినీ ఆయనతో పాటు తీసుకెళ్లి ఆయన బోధించే ప్రతి బోధ వినరు. వాళ్ళకి అర్థం కాని విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి తర్వాత ఆయన రాజ్య స్థాపన ఎట్లా చేయాలా అనేది దేవుడు ఎన్నో ఉపమాన రీతిగా పరలోక రాజ్యం గురించి చెప్పిండు. ఆయన పరలోక రాజ్యం అనేది ఒక మర్మం, అప్పటి వరకు ఎవరికి తెలియదు. అది యేసు ప్రభు ఆయన ప్రవక్తల ద్వారా పలికిచ్చిండే గాని, ఆయన ప్రవక్తల ద్వారా చెప్పిండే గాని, అది సంపూర్ణమైన ఆ యొక్క సువార్త మర్మాన్ని, అది దేవుని యొక్క ప్రణాళిక ఏంది సృష్టి మీద అనేది యేసు ప్రభువే తన సువార్త ద్వారా అది బయటికి తీసుకొచ్చింది. అపోస్తలులకు ప్రవక్తలు బయలుపరచబడింది యేసు ప్రభు ద్వారానే. ఆయన అదన్నీ వాళ్ళకు బోధించాడు, ప్రకటించాడు. ఆయన చెప్పిన ప్రతి మాట సువార్తలో రాయబడింది. కాబట్టి ఆ మాటకు విధేయత చూపించి వాళ్ళు దేవుని కొరకు గొప్ప పరిచర్య చేశారు వాళ్ళు. అయితే ఇది ఎందుకు మనం అర్థం చేసుకోవాలా? సువార్త పరిచర్య ఎందుకు అర్థం చేసుకోవాలా? దేవుని యొక్క ప్రణాళిక సృష్టిలో అనే ప్రణాళిక ఏంది? దేవుడు ఎందుకు వాళ్ళు ఏం బోధించమన్నాడు వాళ్ళకి? కాబట్టి ఈరోజు ఏం బోధిస్తున్నారు చూడండి. దేవుని వాక్యము ఈ మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిండు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు మోషే అని 10 ఆజ్ఞలు ఇచ్చేసి, ఆ రోజుల్లో ఆ యొక్క సువార్తలు అనుకోవచ్చు. ఆ 10 ఆజ్ఞలు కూడా ఒక సువార్తలాగా, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఇట్లా ఉండాలా అనేది ఉండొచ్చు. క్రొత్త నిబంధనకు వచ్చే వరకు అవి 2గా అయిపోయినాయి. అంటే దేవుని ప్రేమించాలా, రెండోది నీ పొరుగువాని ప్రేమించాలా. ఒకటి దేవుని సృష్టికర్తని దేవుని జ్ఞాపకం చేసుకోవాలా అని చెప్పిన మాట విని ఆ మాట ప్రకారంగా నీ పొరుగువాని ప్రేమించాలా. ఆ ప్రేమించడం అనేదే సువార్తకు ఆరంభం అన్నట్టు. అక్కడి నుంచి వాళ్ళు దేవుని వైపు రావాలా. అది ఎవరు తీసుకోవాలా? దేవుని సేవకుడు తీసుకోవాలా. ఈ రోజు సేవకులు మనం అని చెప్పుకున్న చాలా మంది వాళ్ళు ఏం బోధిస్తున్నారు, ఏ రీతిగా బోధిస్తున్నారు, అది మనుషులకు ప్రయోజనకరంగా ఉన్నాయా, మనుషుల జీవితాలకు అది మార్పు కలిగించే ఉన్నాయా, వాళ్ళకు పిలుపునవి జ్ఞాపకం చేసేలాగున్నాయా అనేది అంటే అలాంటి బోధలు చాలా తక్కువ. చూడండి, ఏదో చెప్పేసుకొని పోతా ఉన్నారు, కానీ చూస్తే వాళ్ళ ఆత్మీయ స్థితి, రక్షింపబడ్డ వాళ్ళు ఎంతో మంది అక్కడ ఉండి వాళ్ళ స్థితిని వాళ్ళ జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు? వాళ్ళకి దేవుడు ఏం బోధించమన్నాడు? దేవుడిని ఒక సేవకుడిగా ఏర్పరచుకున్నప్పుడు, దేవుని ఆయనకు ప్రతినిధిగా ఈ లోకంలో మనం పెట్టినప్పుడు మనం ఏం బోధించాలో వాళ్ళకి, ఆయన రాజ్యాన్ని కట్టాలంటే, ఆయన రాజ్య స్థాపన మనం చేయాలంటే, అనేక జీవితాలలో యేసు ప్రభునిలో ఆయన ఆహ్వానించేలాగా చేయాలంటే మనం ఎలాంటి బోధలు చేయాలా? ఈరోజు అలాంటి బోధలు లేవు. రక్షణ పొందితే చాలు అంతే ఇంకా. కానీ రక్షింపబడ్డ వాళ్ళు ఏ రీతిగా ముందుకెళ్ళాలా, ఆయన రాజ్య స్థాపన కొరకు ఎట్లా వాళ్ళు పని చేయాలా, వాళ్ళు ఎలాంటి బోధ అనేకులు ప్రకటించాలా అనేది కేవలం సువార్త ద్వారానే ఆయన మర్మం, ఆయన సృష్టి యొక్క ప్రణాళిక తెలియపరచగలం. కాబట్టి అలాంటి సువార్త ఈరోజు కరువైపోయింది. కాబట్టి ఎందుకు దేవుడు అవి జ్ఞాపకం చేస్తుంటే, ఈరోజు అవి జ్ఞాపకం చేయలేకపోతే ఏమైంది? ఒక్కసారి రక్షింపబడ్డ వాళ్ళంతా ఈ లోకార్థంగా జీవిస్తున్నారు, తర్వాత యథావిధిగా ఉన్నారు. మేము దేవుని నమ్ముకున్నాం, ప్రభువుని సేవిస్తామని చెప్పుకున్నారు, కానీ ఆయన ఆజ్ఞను పాటించేవారులాగున్నారా, ఆయన చెప్పింది నిజంగా పాటిస్తున్నారా అనేది ఒక ప్రశ్నార్థకం. అందుకే యేసు ప్రభు ఆ దినాన చెప్తాడు, ప్రభా నీ నామంలో మేము ప్రవశించలేదా, ప్రభా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టదంటే, అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, నా నుంచి వెళ్ళిపోమంటాడు ఆయన. అంటే దాని అర్థం ఏంది అంటే ఏం చేసిన వాళ్ళు
నీ నామలో నీ నామలో రోగులు స్వస్థపరచబడలేదా అంటే మేము అది చేయలేదు ఇది చేయలేదంటే వాళ్ళు ఏం చేసినారు? ఆయన చెప్పింది ఏంది, మనం చేసేది ఏంది? ఈరోజు అట్లా ఆ రీతిగా ఉందని ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తుండు. అయితే చూడండి, ఆ పరలోక రాజ్యం చూడండి ఎందుకు ప్రభు ఆ రీతిగా ఆరంభించినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో చివరగా యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు, చూడండి సమాజ మందిరంలో బోధిస్తున్నారు కానీ చాలా మంది, రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాం కానీ సమాజ మందిరంలో ఎవరున్నారు? చర్చి అంట కదా, సమాజ మందిరం అంటే చర్చిలో బోధిస్తున్నారు. కానీ ఆయన కూడా బోధించిండు, యేసు ప్రభు బోధించిండు, చర్చిలో బోధించిండు. తర్వాత సమాజంలో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన. అంటే ప్రతిరోజు దేవుని రాజ్యము గురించి మనము ప్రకటించాలా. దేవుని రాజ్యము సమీపించింది, పరలోక రాజ్యం సమీపించింది, ఇప్పుడైనా మీ జీవితాలు మార్చుకోండి, సువార్త నమ్మండి అని ఆయన రాజ్యం యొక్క విధానము, ఆయన రాజ్య యొక్క ప్రణాళిక ఏందో, ఆయన రాజ్యంలో నువ్వు వెళ్ళాలంటే నువ్వేం చేయాలా అనేది ఈ రోజు అది జ్ఞాపకం చేయాలా మనుషులకి. యేసులో చెప్పింది అదే. ఆయన ఏం జ్ఞాపకం చేసిండు, ఏం చెప్పిండు శిష్యులు చివరగా, నేనేం చెప్పినా మీకు మొదటి నుంచి అది ఖచ్చితంగా మీరు వాళ్ళకి బోధించాలా. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం నేను మీతో ఉన్నాను. ఎట్లున్నాడు ఆయన? ఆత్మ రూపకంగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపకంగా ఆయన పరిశుద్ధాత్మ లాగా మన హృదయంలో ఉండి ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఉంటే నీ పిలుపుని జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉంటే నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఏ స్థితిలో ఏ డైమెన్షన్ వెళ్తున్నావో ఆయన నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. నీలో ఒక గద్దింపు వస్తూనే ఉంటది. ఈరోజు ఆ గద్దింపు రావట్లేదంటే వాళ్ళు దేవుని ఆత్మకు చోటు ఇవ్వలేదు. అందుకే యెషయా గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, 29వ అధ్యాయం 13వ వచనంలో, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకున్నాయి, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బాధించి వాళ్ళని వ్యర్థంగా ఆరాధిస్తున్నారని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మానవ విధులు బట్టి, మానవ విధులు అంటే మానవ కల్పితాలు, మానవ విధానం, నువ్వు ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, అంతేగాని అవే దైవోపదేశములు, అవే కరెక్ట్ అనుకొని ఈరోజు దేవుని వ్యర్థంగా ఆరాధిస్తుంటే, చూడండి ఆయన నామం పరిశుద్ధమైన నామం కదా, ఆ నామము వ్యర్థంగా ఆరాధిస్తారా? ఆ నామాన్ని వ్యర్థంగా ప్రకటిస్తారా? ఎందుకు ఈరోజు అట్లా జరుగుతుందంటే మనుషుల కల్పితాలు, దైవోపదేశం అంటే మానవ కల్పితాలు, తత్వ జ్ఞానం. అందుకే యూదా పత్రికలో ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు అక్కడ, వాళ్ళు ఆత్మ లేని వారై నీళ్ళేని బావులంటే వాళ్ళంట. భక్తిహీనులని రాయబడిన వాక్యం, చాలా కఠినంగా ఉంటుంది వాక్యం అది. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియదని చెప్తుంది వాక్యం అక్కడ. కాబట్టి ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం ప్రభు మనకి ఇచ్చింది? అవన్నీ జ్ఞాపకం చేయటానికి. యేసు ప్రభు ఏం చెప్పిండో అవి నీకు జ్ఞాపకంగా రావాలంటే కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే. ఈ రోజు మనుషులు మర్చిపోయినారంటే వాళ్ళ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది. ఎవరిని మనము కించపరిచేలాగా మనం మాట్లాడతలేం. దేవుని ఆజ్ఞ ఎట్లుంది, ఈ రోజు మనం ఎట్లా ఉన్నాం అనేదే మనది ఈ రోజు ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే ఆయన ఆజ్ఞ అది. కాబట్టి ఎందుకు ఆయన అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు? యేసు ప్రభు చెప్పిన సంగతులన్నీ మనం మర్చిపోతాం ఒక దశలో. ఎందుకు మర్చిపోతామంటే మనము దేవునితో సహవాసం లేదు కాబట్టి, పరిశుద్ధాత్మను మనలో లేడు కాబట్టి మర్చిపోతా ఉంటాం, మన పిలుపు మర్చిపోతా ఉంటాం. కాబట్టి దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచిండో, ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది మనము, ఆయన ఏం చెప్పిండు యుగ సమాప్తి చివరికి వచ్చేవరకు, పోనీ శిష్యులకే చెప్పిండా? అది శిష్యులకు చెప్పిండంటే ఈ రోజు నీకు చెప్పలేదా? ఈ రోజు ఈ వాక్యం అంతా ఎవరి కొరకు రాయబడ్డది? క్రైస్తవుల కొరకు రాయబడ్డది. మనం ఏం చేయాలా, ఈ రోజు ఏం చేస్తున్నారు అనేది మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలా. చూడండి, ఒక విషయం నేను బాగా గమనించిన, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎన్నో ప్రదేశాలకు మనం పోతుంటాం సువార్త పరిచర్య కొరకు. కానీ యేసు ప్రభు సువార్త మాత్రమే ప్రకటించేది. ఆయన దేవుని రాజ్యం గురించి మాత్రమే కాదు, ఎంతో మంది రోగులను ఆయన బాగు చేసిండు. ఎంతో మంది కుప్పలుగా ఊరు జనాలు మొత్తం ఆయన దగ్గరికి వచ్చినారు. ఆయన వాక్యం వింటున్నారు. తర్వాత ఆ విన్న వాళ్ళకి విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ద్వారా దేవుడు నన్ను బాగు చేస్తుడు అనేది ఆయన ప్రకటించడం ఉందే గాని ఆయన ఇంకా ఏం ప్రకటించిండో ఎవరు తెలుసు. ఒక దశలో మనం ఏం చేస్తామంటే ఆయన బోధించెను అని రాయబడి ఉంది, కానీ ఏం బోధించిండు? సరే, అక్కడ రాసింది పరలోక రాజ్యం గురించి అని,
పరలోక రాజ్యం గురించి ఇంకా ఏముంది? ఆయన ఒక క్వశ్చన్ మాత్రమే, ఒక విధానం ప్రకారంగా చెప్పిండు మన ప్రభు. కానీ ఆయన చెప్పిన వాటన్నిటిని సంభవింపబోవు సంగతులన్నీ ఆ ఆత్మీయ స్థితిలో లోపలికి ఆయన తీసుకెళ్లాలంటే, అవి తెలుసుకోవాలంటే కేవలం పరిశుద్ధాత్మ నడిపింపు మనకి ఎంతో అవసరం. ఇది మనం నొక్కి చెప్తా ఉంటాం ప్రతి దశలో. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే అపోస్తులు అంత గొప్ప పరిచర్య చేసేవాళ్ళే కానే కాదు. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట వాళ్ళు విని సంఘాలకు అనేక ప్రాంతాలకు వెళ్ళి బోధించినారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు. సువార్త చెప్తున్నారు. నమ్మిన వారి శిష్యులుగా చేయమాల. సువార్త చెప్పడమే కాదు, నమ్మిన వారిని కూడా శిష్యులుగా తయారు చేయాల. యేసు ప్రభు చెప్పిన అది మీరు చెప్పి ఆ పని చేయండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానంటే యేసు ప్రభు మనతో పాటు ఉన్నాడు. నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన నీతో పాటు ఉన్నాడు. నీకు సహాయం చేస్తూ ఉంటాడు, నీకు ఆలోచన ఇస్తూ ఉంటాడు, ఆత్మరూపు నీలో ఉండి నీకు అవన్నీ తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకు ఈ రీతిగా ప్రభు చెప్తున్నంటే, యేసు ప్రభు చెప్తాడు 2000 సంవత్సరాల క్రితం ఆయనే చెప్తాడు, పరలోక రాజ్యము బలాత్కారం చేత పట్టబడదని. బలాత్కారం దాన్ని ఆక్రమించుకున్నారు, బలవంతంగా వాళ్ళు దాంట్లో చొరబడుతున్నారు. బలాత్కారం ఎక్కడ జరుగుతుంది ఈరోజు? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? మీ మధ్యలో ఉందంటాడు. అది అక్కడ ఇక్కడ ఉందని చెప్ప వీలు పడదు. పరలోక రాజ్యం మీ మధ్యలో ఉందంటాడు. ఈ మధ్యలో ఎలాంటి బలాత్కారం జరుగుతుంది అది ఎవరైనా గ్రహించగలుగుతున్నారా? దుష్టుడు మనుషులు ఎంత మోసంలోకి తీసుకెళ్తున్నాడో, ఏ రీతిగా వాడు దేవుని ఆరాధిస్తున్నాం కదా, పాస్టర్ గారు చెప్పిండు కదా, ఆయన చెప్పమని చెప్తున్నా, ఆరాధిస్తారా కానీ ప్రతిదీ దేవునికి అంగీకారంగా ఉందా? ప్రతి ఒక్కరు పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని వాక్యం చెప్తుంది కదా. ఎప్పుడన్నా మనం పరిశీలిస్తున్నామా? ఈ రోజు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు సంఘము ఏ రీతిగా ఉండాలా? గొప్ప ఉద్యమం రావాలా, గొప్ప ఉద్యమం రావాలా. అపోస్తలుడైన పౌలు ఆయన సువార్త ఒక్క దర్శనం ద్వారా ఆయన చూసి ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ దర్శనానికి నేను అవిధేయుని కాలేదంటాడు. దేవుని కృపను నేను నిరర్ధకం చేయలేదంటాడు. సువార్త అనేది ఒక భారం. సువార్త అనేది ఒక 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 అనుభవంగా తీసుకున్నాడు. ఆయన ఎంతో ఆసక్తితో ఆయన తీసుకొని ఎన్ని శ్రమల పాలైనా కానీ ఆయన రాజ్యం గురించి ప్రకటించడం మానలేదు. యేసు ప్రభువే ఆయన మాదిరిగా తీసుకొని ఆయన ఏం చెప్పిండో అవన్నీ కూడా పౌలు ప్రకటించిండు అక్కడ. చూడండి ఈ రోజు ఏ రీతిగా ఉంది? పరలోక రాజ్యము బలవంత చేతుల్లో పట్టబడ్డప్పుడు, బలవంతుల చేతులు పట్టబడ్డ దాన్ని నువ్వు విడిపించాలంటే నువ్వు ఎంత బలవంతుడిగా మనం తయారు కావాలా? చూడండి దేవుని రాజ్యం ఎట్లుంది? దేవుని రాజ్యం ఒక మర్మం. పరలోక రాజ్యం అనేది ఒక మర్మం. ఆ మర్మము అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడది. అది బయలుపరచబడిన తర్వాత వాళ్ళు అవి పుస్తకాలు రాసిండ్రు, అవి తెలుసుకున్నారు. ఈ రోజు తెలుసుకున్న ఈ సత్యాన్ని ఇది ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి మనము తెలియపరచాల, ప్రతి ఒక్కరు బోధించాలా. ఆయన రాజ్యం గురించి మనం ప్రకటించాలా. మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి. ఈ లోకంలో ఏ నామంలో రక్షణ లేదు, కేవలం యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది అని మనం ప్రకటించాలా. అందుకు దేవుడు మనల్ని పెట్టండి సేవకులుగా. దేవుడు అందుకు మనం ఏర్పరచుకున్నాడు. రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు ఏం చేయాలో? ప్రతి ఒక్కరు దేవుని సువార్త ప్రకటించాలా. కాబట్టి దేవుడు మనకు ఎలాంటి పిలిపిచ్చిండో అది మనం గ్రహించాల. అందుకే సంఘము పరిచర్య ధర్మం చేయడానికి కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు బోధకులు గాను, ఉపదేశకులు గాను, కాపర్లు గాను దేవుడు ఎందుకు పెట్టిండు? ఇవన్నీ కూడా దేవుడు ఆయన ప్రణాళికలో ఒక నియమం. అది ఈ నియమాను మనం పాటించకపోతే ఏ రీతిగా మనము చేయగలం? ఇది ఎంత మనం చేయాలా? ఏంటంటే కేవలం సువార్త ద్వారానే. ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలా. ప్రతి ఒక్కరు ఆయన రాజ్యం గురించి ప్రకటించాలా. ఆయన ఏం చెప్పినో ప్రకటించాలా. దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలా, సంఘాన్ని సిద్ధపరచాలా. బోధకులకు చాలా భారం ఉంటది, సువార్థికులు మరి ఎక్కువ భారం. సువార్థికులు చేస్తేనే సంఘాలు నిండుతాయి. సువార్త చేయకుండా సంఘాలు నిండవు. ఈ సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమని అంట. సువార్త ప్రకటించేవారు ఎంత ధన్యులంటే ఆయన గురించి చెప్పే ధన్యత కేవలం సువార్థికులు. ఈ సువార్త ద్వారా ఏం జరుగుతుందంటే చీకట్లో ఉన్న ప్రజలందరూ వెలుగులోకి వస్తారు. ఇది సువార్త అంటే మంచి వార్త. ఈ మంచి వార్త ఈ సృష్టిలో ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదు. అలాంటి వార్త బైబిల్లో ఉంది. అది మనం విశదీకరించి బోధించమన్నాడు. అది అని చెప్పింది. దాని విశేషత ఏంది, దాని యొక్క ఉద్దేశం ఏంది,
అన్ని రాజ్యాల కంటే అది భిన్నమైంది. అది ఎంతో శాశ్వత కాలమైన రాజ్యం. అదే పరలోక రాజ్యం. ఆ రాజ్యం గురించి ఆయన బోధించమన్నాడు. అనేకులు సిద్ధపరచమన్నాడు. నేను తిరిగి వస్తాను మళ్ళీ. మీరు అవన్నీ బోధించండి. నేను మీతో పాటు ఉన్నాను. నా పని అయిపోయింది. నేను మళ్ళా రెండో రాటే వస్తాను. కాబట్టి నేను చెప్పిన వాటి అన్నిటినీ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త నేను పంపిస్తా. ఆయన వచ్చి మీకు అవన్నీ జ్ఞాపకం చేసి మీకు అవన్నీ బోధిస్తాడు. కాబట్టి ఈరోజు అలాంటి బోధ ఈరోజు సంఘాలలో కరువైపోయింది. సంఘాలకే చెప్పుకుంటున్నారు వాక్యం, గోడలకే చెప్పుకున్నారు వాక్యం. కానీ బయట ప్రపంచంలో, బయట దేశంలో పోయి, బయట ప్రపంచం అంటే అన్యుల ప్రాంతము, అనేకమైన ప్రాంతాలకు పోయి సువార్త ప్రకటించినరా అంటే చాలా తక్కువ. ఎంతో మంది, కొంతమంది భారం వేసుకొని పోతారు. చాలా మంది ఎక్కువ శాతము సువార్త ప్రకటించి ఒక బ్రదర్ చెప్తుండే నిన్న నాతోటి ఊరికి వెళ్ళినప్పుడు, బ్రదర్ యేసుప్రభువే చెప్పిండు కదా, మీరు నశించిన ఇశ్రాయేలు యొద్దకే గాని అన్యుల దగ్గరికి పోవద్దన్నాడు కదా, అందుకు మేము పోవట్లేదు, అందుకు మన వాళ్ళు కొడుతున్నారు బ్రదర్, అందుకు మన వాళ్ళు తిడుతున్నారు బ్రదర్ అని చెప్పంటే నీకు వాక్యం తెలియదు. నువ్వు అదివే తీసుకుంటున్నావు. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడని యేసుప్రభు చెప్పలేదా? అంటే ఎందుకు అట్లా వేరు చేస్తారంటే భయం అన్నట్టు. ఎందుకు భయపడాలా? చూడండి, ఇది కొద్ది కష్టమే. మనకి ఎప్పుడు భయం వస్తుందో తెలుసా? నువ్వు ఎప్పుడు భయపడవు తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉన్నప్పుడు నువ్వు భయపడవు. ఎవ్వరికి భయపడవు. నువ్వు ఏ రాజులకు కూడా భయపడవు. ఎవరికి నువ్వు భయపడవు. ఇది మన బైబిల్ నుంచి నేర్చుకుంటావు. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. శిష్యులు కొట్టిండ్రు, బెదిరించిండ్రు, చెరసాలు అయిపోయినారు, ఏమేమో చేసిండ్రు, కానీ వాళ్ళు భయపడలేదు. ఎందుకు తెలుసు అంత ధైర్యం ఎట్లొచ్చిందంటే? పవర్ ఉంది వాళ్ళలో, శక్తి ఉంది. నువ్వులో శక్తి లేకపోతే నువ్వు ఎట్లా సువార్త ప్రకటిస్తావు? మొదట నువ్వు యూదయలో ప్రకటించాలా, తర్వాత సమరయకి వెళ్ళాలా, సమరయ నుంచి నువ్వు బూదిగంతలకు వెళ్ళాలా. కానీ ఈరోజు యూదయలోనే ప్రకటిస్తున్నారు సువార్త, సమరయలోకి ఎందుకు పోతలేరు? సమరయ నుంచి మళ్ళీ ఎక్కడ పోలా? బూదిగంతలకు, ప్రపంచమంతా చుట్టాలా. సర్వ సృష్టి అన్నాడు కాబట్టి ఎన్ని సృష్టిలకు పోయిను అనేది ఈ ప్రశ్న వేసుకుంటే ఇది చాలా మన హృదయాలను వేధిస్తూ ఉంటది కదా. అంటే ఈ సృష్టి దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. అది సువార్త ద్వారానే వాళ్ళకి విమోచన, ఏరే మార్గమే లేదు. ఎప్పుడైతే మనం సువార్త ప్రకటిస్తామో ఆ చీకటి గల ప్రాంతాల్లో ఆ సువార్త అనే వెలుగులోకి అనేకులు వస్తారు. ఆ చీకటి క్రియలు, ఆ చీకటి తలంపుల నుంచి, ఆ చీకటి జీవితం నుంచి వాళ్ళు బయటికి రావాలంటే నేను ఏం చెప్పాలా? ప్రభు ఏం బోధించమన్నాడు? పాప క్షమాపణ, పాపాలు ఒప్పుకోండి, క్షమాపణ పొందండి, బానిసత్వం నుంచి బయటికి రండి అనేది సువార్త. అప్పుడే నీకు విమోచన, అప్పుడే నీకు విడుదల, నీ పాపాలకు విడుదల, నీ శాపానికి విడుదల. అది సువార్త ద్వారానే సాధ్యం. అందుకు చాలా మంది సువార్త అంటే నిర్లక్ష్యం చేస్తారు. సువార్త ఇప్పుడు సంఘాలు చాలా మంది ఉంటాయి, చాలా మంది ఉంటారు, వాళ్ళు వేసుకొని సువార్త పోవచ్చు కదా. మన ఒక హెబ్రోను సంఘానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు సెకండ్ టైం నన్ను ఆహ్వానించినప్పుడు ఆయనకి 75 సంవత్సరాల దాకా ఉంటాయి. ఆయన హార్ట్ పేషెంట్. ఈ మిషన్, ఈ గుండె దగ్గర మిషన్ ఏదో పెట్టిరంట, బ్యాటరీలు ఉంటాయంట దాని లోపల, దాంతో బతుకుతుండ ఆయన. కానీ ఆయనకి ఎంత భారం ఉందంటే ఇంకొక అవకాశం దేవుడు నాకు ఇస్తే, ఇంకా దేవుడు నాకు శక్తి ఇస్తే ఇంకొక ఊపు ఊపుతానంటుండ ఆయన. అంటే ఆ ముసలాయన ఒక రోజు మమ్మల్ని సువార్త కోసం రమ్మని చెప్తే ఒక ప్రాంతానికి వెళ్ళినాం, సాయిపేట అనేది ఆంధ్ర ప్రాంతంలో. ఆ ప్రాంతంలో అందరూ అన్యులే. ఇంటింట వెళ్ళి పాంప్లెంట్ ఇచ్చి సువార్త చెప్తున్నాం. అందరూ అంత ధైర్యం అనుకున్నాయి. మనం పోయి వీధిలో చెప్పుకుంటూ పోతున్నాం, మైకులో పాటలు పాడుకుంటూ వాక్యం చెప్పుకుంటూ పోతున్నాం. కానీ దేవుడు సడన్ ఒక థాట్ ఇచ్చింది. దేవుడు పోయి ఇంటింటికి వెళ్ళిపోయి ఆ పాంప్లెంట్ ఇచ్చి చెప్పినప్పుడు కొన్ని ఇంట్లో ఈ పాంప్లెంట్ ఇచ్చిన కొంతమందికి సువార్త కూడా చెప్పినాం. తర్వాత కొంతమంది ప్రార్థన కూడా చేపించుకున్నారు. అంటే యేసు ప్రభు గురించి చెప్పినాం, ఆయన రాజ్యం గురించి చెప్పాలా మనం. లేకపోతే దేవుడు మనల్ని ఉత్తరవాదిగా పెడతాడు. ఆ జనులు నశించిపోవద్దా? ఆ జనులు నశించిపోవాల్సిందేనా? మందలో చేరని గొర్రెలు ఎన్నో నేను పాట పాడతాం. ప్రకటించిన వారు ప్రకటించవలసిన ప్రాంతాలు ఉన్నాయి, ప్రకటించేవారు కలర్ ఇక్కడ. అంటే అందరూ ప్రకటించే వాళ్ళు, అందరూ బోధకులే. కానీ ఈ బోధ ఆయన చెప్పిన ఆజ్ఞను దానికి శిరస వంచి నడుస్తుందా? ఇది మనం అర్థం చేసుకోవాలి.
ఆయన చెప్తున్నాడు, ఆయన ఆసక్తి ఎట్టుందంటే ఎవరైనా కొంచెం సపోర్ట్ గా ఉంటే నేను కొన్ని ప్రాంతాలు తీసుకెళ్తానయ్యా. అన్ని అనుల ప్రాంతాలు ఆయన తీసుకెళ్లేదు. ఎంతమందికి ఆ రోజు సువార్త ఎన్ని 4-5 ఊర్లు వీధులు తిరిగిన పెద్ద ఊరు అది. పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తారు, చెప్పేవాళ్ళు చెప్తారు. ఒక్కొక్కరు ఒక వీధికి వెళ్ళిపోయి మొత్తం స్ప్రెడ్ చేసేసిన సువార్త అంతా. ఒక అవకాశం కదా. అట్లనే యేసు ప్రభు కూడా ప్రకటించుకుంటూ పోయిండు ఆయన. అని చెప్పింది అది. ఆయన రాజ్యం గురించి చెప్పమన్నాడు, రోగులను బాగు చేయమన్నాడు. ఎంతో మంది రోగులు కదా, పాపం అనే రోగం కదా. రోగం ఎందుకు వస్తుంది? పాపం వల్ల వస్తుంది. ఆ పాపపు రోగము పోవాలంటే పరిశుద్ధిని రక్తం కావాలా. ఆ రోగం గురించి చెప్తాము, ఆ రోగం నుంచి ఎట్లా బయటికి రావాలో కూడా చెప్పాలి. ఇవన్నీ మనుషులకు బోధించే వాళ్ళు కరువైపోయారు. ఎట్లా ఆయన రాజ్యంలోకి మనుషులు వస్తారు? దేవుడు ఎందుకు పెట్టిన మనల్ని? రక్షణ పొంది నీకు ఆయన రక్తం ఇచ్చి నేను కొని నేను ఏర్పరచుకొని నీకు అన్ని ఆరోగ్యాలు అన్ని మనకు ప్రభు మనకి ఇచ్చిన తర్వాత అవన్నీ మనం బోధించకపోతే ఒకరోజు మనం ఏం చెప్తాం ఆయనకి? ఇది మనము తెలుసుకోవాలా? ప్రభు మనకు తెలుసుకోవాలా కాదు, తెలుసు మనకు అన్ని, కానీ మనము బోధించాలా, సువార్త బోధించాలా మనం. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచ్చిన ఒకసారి మనం చూస్తాం. 2 తిమోతి 1వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, యేసు ప్రభు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. మరణము నిరర్ధకం చేసినంట ఆయన, జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చినంట. అంటే అంతకుముందు ఎట్టుకుని అది ఒక మర్మంగా ఉంది. సువార్త అనేది ఒక మర్మం, దేవుని ప్రణాళిక ఒక మర్మం. ఆ మర్మము అపోస్తులకు ప్రవక్తలకు దేవుడు బయలుపరిచిండు. ఈ రోజు మనకు కూడా బయలుపరిచిండు. చెప్పాలని మనం పోయి చెప్పాలా. ఆయన యేసు ప్రభు సువార్త ద్వారా ఏం చేసిండు? మరణంలో నుంచి జీవంలోకి నడిపించిండు. అక్షయతను, ఆయన పరిశుద్ధతను ఆయన స్వరూపంగా మార్చుకున్నాడు. అది సువార్త ద్వారా, సువార్త వలన రాయబడింది అక్కడ. ఈ సువార్త వలననే మనుషులు పాపము నుంచి, మరణం నుంచి బయటకు రాగలరు. ఈ సువార్త అనేది ఎంత పరిమళ సువార్త అనేది, అది మనము ఎట్లా చెప్పాలా ప్రభు అంటే పరిశుద్ధాత్ముడు మనం సాయం చేస్తాడు. ఆయన ఉందే ఎందుకు? ఇదిగో యుగ సమాప్తి సదాకాలం మీతో ఉన్నానన్నాడు. ఆత్మరూపిగా మనలో ఉండి అవన్నీ జ్ఞాపకం చేస్తాం. ఒకసారి స్టార్ట్ చేయాలంటే ప్రభు వీళ్ళకి ఎట్లా చెప్పాలో వాక్యం అని ఒకసారి మనం కింద వెనక ముందు అవుతూ ఉంటాం. కళ్ళు మూసుకొని ప్రభు నాకు ఒక మార్గం చూపించి ప్రభు, పరిశుధాత్మ దేవాను సాయం చేయ ప్రభు అన్నప్పుడు, అప్పుడు నువ్వు చుట్టుపక్కల చూస్తే నీకు ఏదో ఒకటి కనిపిస్తుంది అక్కడ. దాన్ని ఆధారం చేసుకొని వాక్యం చెప్పొచ్చు. అపోస్తులు అట్లనే చెప్పిన అన్యులకి. నువ్వు అనిల్ దగ్గర పోయి బైబిల్ వాక్యం చెప్తే వాడు వినడు. మత్తయి సువార్త 4:23 వచ్చినట్టు వాళ్ళకి అర్థం కాదు. కానీ ఎట్లా దేవుడు చెప్తాడు వాళ్ళకి? ఎట్లా చెప్పాలంటే సమస్త విధమైన జ్ఞానంతో మనం బోధించాలని వాక్యం ఉంది. ఆ జ్ఞానమే పరిశుద్ధాత్మను మనకు అది ఆ టైంకి అనుగ్రహిస్తాడు. అది మనం ఆయన ఆహ్వానించినప్పుడు. చూడండి, యేసు ప్రభు సువార్త ద్వారా, అంటే ఈ సువార్త ఎంత బలమైందో మీరు ఊహించుకోండి. ఈ రోజు సువార్త లేదు, కోత విస్తారంగా ఉంది, కానీ పని వాళ్ళు లేరు. ఆయన చెప్పిన మాట చెప్పేవాళ్ళు లేరు. వాటన్నిటిని అంత వివరంగా ఆయన రాజ్యం గురించి, ఆయన యొక్క ప్రణాళిక గురించి చెప్పేవాళ్ళు తక్కువ. అట బోధకులను, సేవకులను తయారు చేస్తలేరు, ఇటు సువార్త ప్రకటిస్తలేరు. వాళ్ళకు వాళ్ళే తయారైపోయి వాళ్ళకు వాళ్ళే చూసుకుంటూ పోతున్నారు. అదే మనుషులు నిజమనుకొని వాళ్ళు చెప్పిందే దైవోపదేశంలోని దేవుని ఆరాధన చేస్తారు, కానీ ఆ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించాడు ఎట్టి పరిస్థితులు. చూడండి, ఆ విషయములలో, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడు గాను, అపోస్తులు గాను, బోధకుని గాను నియమింపబడితే పౌలు తన గురించి చెప్తున్నాడు. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడిని. ఎవరికి ప్రకటించాలా? ప్రపంచమంతా ప్రకటించటం, సమస్తం జనులకు. ఎవరికి బోధించాలా? క్రైస్తవ సంఘానికి. బోధకుడు ఎందుకు కొంతమందికి ఎందుకు బోధిస్తుంటే వాళ్ళు కూడా బోధకుల్లాగా తయారు చేయడం, ఒక టీచర్ లాగా. యేసు ప్రభు మనకు టీచర్. యేసు ప్రభు మనకి ఎట్లా శిష్యులకు బోధించిన ఒక బోధకుల్లాగా వాళ్ళని బోధకుల్లాగా తయారు చేసిండు ప్రభు. ఆయన ప్రణాళికను తెలియజేసిండు. ఆయన రాజ్యాన్ని ఎట్లా కట్టాలా అవన్నీ వాళ్ళకి చెప్పిండు. కానీ చివరికి ఏం చేసిండ్రు? ఆ
అవన్నీ మర్చిపోయి ఎప్పటిలాగా చేపలు పట్టనికి పోయినారు. దేవుడు కూడా అంతే, మనకు అన్ని తెలుసుకుంటాం, అన్ని చేస్తాం, కానీ మనం ఏం చేస్తాము, అది మర్చిపోయి మళ్ళీ ఈ లోకంలో పడిపోతా ఉంటాం, ఈ లోక విధానంలో. కానీ పరిశుద్ధాత్ముడు మళ్ళా తిరిగి అవి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకే యేసు ప్రభు చెప్పిండు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. కొన్ని విషయాలు చెప్పిండు, జ్ఞాపకం చేసిండు, అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చినాయి. కానీ ఇప్పుడు పూర్తిగా అవి తీసుకురావాలంటే ఆదరణకర్త మీకు అవసరం. కాబట్టి నేను వెళ్తున్నాను, ఆయనను పంపిస్తాను, మీరు ఆయనను పొందుకునేంత వరకు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు అని చెప్తే, ఆ మాటకి విధేయత చూపించి 123 మంది శిష్యులు ఆ మేడగది మీదకి వెళ్ళి ఉపవాసాలు ప్రార్థన చేస్తుంటే అభిషేకం పొందుకున్నారు. అప్పుడు దిగొచ్చిరు కిందకి, పై నుంచి కిందకి దిగొచ్చిర్రు. మోషే సీనాయి కొండ మీదకి ఎక్కిండు, ఆజ్ఞలు తీసుకున్నాడు, తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు బోధించిండు, అభిషేకం పొందుకున్నారు. ఆయన రమ్మన్నాడు, నువ్వు పైకి ఎక్కి రానప్పుడు అందరూ ఏకాంతంగా పైకి వెళ్ళి ఆ మేడగది నుంచి ప్రార్థన చేస్తున్న ఈ లోకమంతా పండగ చేసుకుంటా ఉంటే, అప్పుడు అభిషేకం పొందుకుంటూ, అప్పుడు పరిశుద్ధాత్ముడు మొట్టమొదట ఏవేలు ప్రవచనం జ్ఞాపకం చేసింది. అప్పటి వరకు ఎవరు జ్ఞాపకం చేయలే. చెప్పండి, ఈ రోజు ఎంతమంది ఏవేలు ప్రవచనం జ్ఞాపకం చేస్తున్నారు? ఎంతమంది సంఘంలో పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకోవాలి, ఉజ్జయింపబడాలా, అనే రాజ్యాన్ని కట్టాలని ఎలాంటి బోధలు ఉన్నాయి చెప్పండి? ఇవి కదా కావాల్సింది. ఈ రోజు ప్రభు చెప్పింది ఇవే కదా. ఇవన్నీ లేకుండా చెప్పబడే జీవితం ఉంటే ఏ రీతిగా ఆయన రాజ్యాన్ని మనం కట్టగలం? ఉజ్జీవ కూటములను పెట్టుకున్నప్పుడు ఉజ్జీవం ఎట్టొస్తుంది? పరిశుధాత్మ లేకుండా ఉజ్జీవమే ఉండదు అక్కడ. నువ్వు ఎంత అరిసి కొట్టుకున్నా, ఎన్ని మ్యూజిక్లు పెట్టి డమ్ములు కొట్టినా కానీ అది రాదు ఉజ్జీవం. ఉజ్జీవం అనేది ఆత్మీయమైనది, అది ఉప్పొంగేది కాదు. ఆ ఆత్మీయమైన ఉజ్జీవం రావాలంటే పరిశుద్ధాత్ముడు తప్ప ఎవ్వరు కూడా ఇవ్వలేదు. ఆ అభిషేకం పడ్డ తర్వాత వాళ్ళు లైఫే మారిపోయింది. అప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసిన పరలోక రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి జ్ఞాపకం చేసి వాళ్ళన్ని పుస్తకాలు రాసిండ్రు వాళ్ళ పత్రికల్లో. పౌలు గాని, పేతురు గాని, యాకోబు గాని, యోధా గాని, అందరూ. అవన్నీ ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చినాయి? పరిశుధాత్ముడు వల్ల. ఆ ఉద్యమం ఈ రోజు మనం సంఘాల్లో తీసుకురావాలా, అనేకులు ఉద్యమంలో అందుకు దేవుడు నేను బోధకుడుగా పెట్టిండు. అది సువార్త ద్వారానే, ఇవన్నీ సువార్త ద్వారానే ఇవన్నీ బయటకు రావాలా. చెప్పేటోళ్ళు లేకపోతే వింటి వల్ల విశ్వాసం కలుగునంటాం, కానీ చెప్పేటోడు ఎవరు? ఎవరైనా చెప్తే కదా నీకు విశ్వాసం రావాలంటే. ఆ చెప్పేటోళ్ళు ఎవరు? ఈ రోజు నువ్వు ఉండగలవు అట్లా. అట్లా మనము అనేకులు ప్రోత్సహించగలమా? ప్రభు చెప్పిన ఆజ్ఞ అదే కదా, మీరు పోయి బోధించండి వాళ్ళకన్నాడు. కానీ ఈరోజు ఏం బోధిస్తున్నారు చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను గాని, ఎన్నో శ్రమలు అనుభవించిన ఆయన పౌలు. నేను నమ్మిన వారిని ఎరుగుదును. యేసు ప్రభు నాకు తెలుసు, ఆయన ఎందుకు నేను విశ్వాసం పెట్టినా నేను సిగ్గుపడేది అవసరం లేదు కదా. యేసు ప్రభు నా దేవుడు, నా ప్రభు అని సిగ్గుపడేది అవసరం లేదు. చాలా మంది సిగ్గుపడతారు. చెప్పుకోండి, సిగ్గుపడతాం. ఎందుకు సిగ్గుపడాలా? చూడండి, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఏం అప్పగించుడు దేవుడు నీకు? సువార్త పరిచర్య. నీకు ఒక భారం దేవుడు ఇచ్చిన మన అందరికి. ఈ భారాన్ని దినదినము నాకు కలుగుచున్నాడు పౌలు. ఈ భారమే కాకుండా సంఘంలో గుచ్చిన చింత నాకు కలదంటాడు. అంటే ఒక వ్యక్తి ఎంత భారం భరించగలడు చెప్పండి? ఎంత భరించగలడు? ఒక వ్యక్తి అన్ని చేయగలడా? దేవుడు యేసు ప్రభు అన్ని చేసిండా? అవన్నీ నియమం చెప్పిండు, ఆయన ప్రణాళిక చెప్పిండు శిష్యులకి, ఇప్పుడు మీరు పోయి చేయండి అని. అట్లా అలాంటి స్థితిలో ఈరోజు చెప్తే ఎంతో మంది బోధకులు అవుతుండే. ఈ కోత ఎప్పుడో కొయ్యబడేది. యేసు ప్రభు రెండో రాకడ ఎప్పుడో వచ్చాడు, ఆయన ఎప్పుడో వచ్చేవాడు ఆయన. కానీ ఇంకా సువార్త లేదు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో సువార్త లేదు, ఇంకా ప్రకటించబడలేదు. కాబట్టి అందుకే పౌలు అంటున్నాడు, రోమిల రాసిన పత్రికలో పౌలు ఒక విషయం జ్ఞాపకం చేస్తుంటాడు. రోమిల రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 17వ వచనం. రోమిల రాసిన పత్రిక 15వ అధ్యాయము
16 నుంచి మనం చూద్దాం. ఇది ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవాలని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేమంగా మీకు రాయిచున్నాను. ఇది ఈ హేతువుని తెలుసుకొని మీకు జ్ఞాపకం చేయవాలని. ప్రభు ఎందుకు జ్ఞాపకం చేస్తాడు? రోమీ సంఘానికి పౌలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? రోమీలో ఒక సంఘం చూడండి, ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేమంగా మీకు రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణం కలదు. చూడండి, ఆయన గురించి తెలుసుకోవడం. ప్రభా ఇప్పుడు నేను ఏం బోధించాలా, ప్రభా ఈ బిడ్డ ఈ ప్రాంతాల్లో వీళ్ళకి ఎట్లా సువార్త చెప్పాలా ప్రభా అనే సంగతులు, ఆ తపన అనేది పౌలుకు ఉంది. ఆయన ప్రతి ప్రాంతంలో ఆయన ఒక దగ్గర నేను చదివిన దేవ దర్శనం ప్రకారంగానే వెళ్ళి తినన్నాడు. ఒక కొరింథీ రాసిన పత్రిక ఎక్కడ ఉంటుంది వాక్యం అది. ప్రతిదీ వాళ్ళు ప్రార్థన పూర్వకంగానే వెళ్ళారు. దేవుడు దర్శించిండు, దేవుడు చెప్పిండు పలానా చోటుకి వెళ్ళమని. మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలా. ఇంకా మనం ఆ స్థితికి పోలే, నేనైతే పోలే. ఆ స్థితికి పోవాలా మనం. ప్రభువే మనతో మాట్లాడాలా. ఆ స్థితికి మన ఆత్మలు ఎదిగినప్పుడు, ఇలాంటి పరిచర్యలో మనం ముందుకెళ్ళినప్పుడే అనేకులు ఇవన్నీ స్వీకరించగలం, బోధించగలం మనం. చూడండి, ఎలాగనగా చూడండి 18 వచనం, ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు. అన్యజనులు ఎప్పుడు విధేయులవుతారు? వాక్యము చేతను. అంటే వాక్యం ఎట్లా చెప్తాం మనం? వాక్యమే సువార్త, సువార్తే వాక్యం, క్రీస్తే సువార్త, ఆయనే సువార్త, ఆయనే మంచి వార్త. ఎందుకంటే అది వాక్కు కాబట్టి. అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల చేతను, బలము చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుచ్చే గాని మరి దేని గురించి నేను మాట్లాడ తెగింపను. అంటే ఆయన పరిచర్యలో సమస్త అన్యజనులు ఎట్లా విధేయులవుతారంటే వాక్యం ఒక బలం ఉండాల, గురుతుల బలం, క్రియలు, ఇవన్నీ చేస్తే గాని వాళ్ళు ప్రభులోకి రారు. అంత ఈజీగా రక్షణ పొందుతారు వాళ్ళు? పొందరు. మాకు మీకు ఏంది తేడా అంటారు కదా. దేవుని యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క నిత్య శక్తిని, ఆయన నామాన్ని ఆ లెవెల్లో ఆ విధంగా మనము సువార్త ద్వారా ఆ మర్మాన్ని మనం తెలియపరిస్తే అవి చూసి ఆ వాక్యం యొక్క బలము, క్రియలు, కార్యాలు జరుగుతాయి. కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మన సేవ పరిచయలో మనం పోతా ఉంటే ఎంతో మంది వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే గుంపులు గుంపులు వస్తారు. ఆ రోజు యేసు ప్రభు సువార్త ప్రకటిస్తా ఉంటే ఎంతమంది ఒకరి నుంచి ఒకరు చెప్పుకున్నారు. పలానా ప్రాంతంలో ఒక ఆయన ఏదో చెప్తున్నంట, అక్కడ పోదామని చెప్పి ఎంతో మంది వెళ్ళి ఆయన దగ్గర స్వస్థత పొందినారు. ఆయన ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా జనాలు వచ్చారు. ఆ రోజుల్లో ఒక సేవకుడు ఏ రీతిగా ఇన్ని గ్రామాలు, ప్రాంతాలు తిరుగుతూ ఉంటే, ఆయన రాజ్యం నుంచి బోధిస్తూ స్వస్థపరుస్తూ పోతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందినారు, ఆయన వాక్యం విన్నారు. ఈ రోజు అలాంటి సేవా పరిచర్య కనిపిస్తుందంటే చాలా తక్కువ. ఆ రోజు కనిపించింది, అపోస్తులు చేసిరు ఆ రీతిగా. ఈ చివరి దశలో కూడా ఇలాంటి బోధ, ఇలాంటి విధానము, ఈ వాక్యాలు మనము మనుషులకు బోధించి వాళ్ళకు ప్రకటించినప్పుడు వాళ్ళు దేవునికి ఆసక్తి రేపాల. వాళ్ళకు ఆసక్తిని మనం రేపాల. పేతురు అదే అంటాడు, నా గుడారం విడిచిపెట్టి ఆయన గుడారంలో ఉండాలా. ఎప్పుడైతే మన గుడారం విడిచిపెడతామో, దేవుని గుడారంలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఇవన్నీ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అప్పుడే దేవుడు చెప్తాడు. ఆయన గుడారం లేకుండా మన గుడారంలో ఉంటే ఆయన ఏం చెప్పడు. మనం అక్కడి నుంచి బయటకు రావాలా. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడే కానీ అవన్నీ ఆయన చెప్పడు. చూడండి తర్వాత చూడండి, కాబట్టి యెరూషలేం మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా ఇల్లారికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్త సంపూర్ణంగా ప్రకటించి ఉన్నాను. అంటే యెరూషలేం మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ ఆయన సువార్త ప్రకటించింది సంపూర్ణంగా. అంటే ఇంకేం లేదంటే కంప్లీట్ చేసేసిండు అన్నట్టు. ఆ ప్రదేశాలంతా కంప్లీట్ అయిపోయింది, సువార్త చెప్పేసిండు ఆయన. తర్వాత నేనైతే మరి ఒకని పునాది మీద కట్టుకునే నిమిత్తము, ఇది కొద్ది కష్టతరమైన వాక్యం. ఇదే మొన్నటి దినాన ఒక పాస్టర్ వచ్చి, బ్రదర్ ఏ సంఘానికి పోయినా కానీ నన్ను వద్దంటున్నారు బ్రదర్, ఇప్పుడు నేను ఏం చేయాలా బ్రదర్? సేవకుడు, మంచి ఆసక్తి ఉంది, మంచి భారం ఉంది, ఏం చేయాలా బ్రదర్, నేనేం చేయాలి? ఎవరైనా వద్దంటున్నారు, నేను ఏం చేయాలంటే ఒకటే చెప్పినాం, బ్రదర్ ఎవరో సంఘాలకు పోయి నువ్వు చెప్పేది కాదు,
వాళ్ళు వద్దన్నారని నువ్వు బాధపడటం కాదు. నువ్వు దేవుని సేవకుడు, దేవుడు నీకు నేర్పరచుకున్నాడు కదా, ఆయన పిలుపులో నువ్వు ఉన్నావు. కానీ నువ్వు వెళ్ళి నీ అంతటా నువ్వు సువార్త ప్రకటన ఆరంభించు, ఆత్మలు సంపాదించు. ఎవరో ఇచ్చిన ఆత్మల కోసం అక్కడ పోయి నువ్వు వాక్యం చెప్పేదేంది? చెప్పాలా, అది ఒక కొరత. నువ్వు దాన్ని పోడ్చాలా. అంతవరకే. ఆ ఆత్మలు నీ కాదు, వాళ్ళు నీ వాళ్ళు కాదు. నీకై నీ సొంత శక్తితో నువ్వు ఆత్మలు సంపాదించాలా. యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించిండు ఆయన. అదే మాదిరి నీ సొంత శక్తి చేత దేవుడిచ్చిన శక్తి మేరకు నువ్వు అనేక ఆత్మలను సంపాదించాలంటే సువార్త పని చేయ బ్రదర్ అని ఆయనకు చెప్పడం జరిగింది. వయసులో చాలా పెద్దోడు, మాకంటే పెద్దోడు. మేము చూస్తాం పిల్లల్లాగా అనిపిస్తాం వాళ్ళ. కానీ అంతా చెప్పినా కానీ వాళ్ళు ఎంతో విధేయత చూపించి విన్నారు వాక్యం. అంటే ఇది మంద కాదు కదా. చూడండి, అంత పెద్దవాళ్ళ ఉండి కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఆ విధానం. కానీ ఎవడో ఒకటి చెప్పాల్సి వస్తుంది. మనం కూడా అంతే కదా. కాలమును బట్టి చూస్తే మన బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు ఈ రోజు మూల పాటలు మళ్ళా మనకి తిరిగి ఎందుకు జ్ఞాపకం చేస్తాం ప్రభు అంటే, మనం ఇది చేస్తాలేమేమో. అప్పుడు ఆయన విన్నాడు, సరే బ్రదర్ అట్లనే చేస్తామన్నాడు. చూడండి, అక్కడ పోయి చెప్తే వస్తేవి మంచిదే, ఆహ్వానిస్తున్నాం, వెళ్తున్నాం, మంచిది, అంతవరకేనా? కానీ నీకంటూ ఒక ఆత్మలయ్యి ఆయన ఆత్మలయ్యి ఆయన రేపు ఆయన లెక్క ఆయన చెప్పుకుంటాడు. మరి నీ లెక్క ఏది? నీ ఆత్మల సంగతి ఏంది? పౌలు అది గ్రహించగలిగినాడు. అందుకు ఆయన సొంత శక్తితోటి, ఆయన సొంత బలంతో, అంటే ఆయనంతటా ఆయనే సొంత శక్తి అంటే ఇది శరీరకు సంబంధించి చెప్తలే నేను. ఆయన శక్తితోని, ఆయన శక్తి మేరకు పోయి అనేక ప్రాంతాలకు పోయి సువార్త చెప్పింది సంపూర్ణంగా. నాకు ఎవరితో పని లేదు. నేను బలపడ్డా ఒక సంఘంలో, నేను తెలుసుకున్న కొన్ని ఆత్మీయమైన విషయాలు ఇప్పుడు నువ్వేం చేయాలా? దేవుడు బోధించిండు, ఒక బోధకుడు ద్వారా నీకు బయలుపరచబడ్డాయి. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆ ఆజ్ఞ తీసుకొని నువ్వు పోయి ఇతరులకు అనేకులు బోధకులు తయారు చేయాలా. ఇవన్నీ ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళ ఆసక్తి రేగుతూ ఉంటారు. కొంతమంది కన్నీళ్లు విడుస్తూ ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఎందుకు అది? ఇంతవరకు ఎవడు జ్ఞాపకం చేయలేవన్నీ. ఎవరంతటా వాళ్ళు తీసుకొని పోతున్నారు ఆహ్లాదకరంగా. కానీ ఆయన వాక్యము మన హృదయంలో వచ్చి తగిలినప్పుడు నీకు పశ్చాత్తాపం వస్తూ ఉంటుంది. నీ హృదయం మండుతూ ఉంటుంది. చల్లారు గుండెలో వేడి పుట్టించాలంటే, నిద్రించిన వారి వెన్ను తట్టాలంటే, అలాంటి బోధ, యేసు ప్రభు చెప్పిన బోధ ప్రకటిస్తే నిద్రిస్తున్న వాడు కూడా మేల్కొంటాడు. నిద్రించున్న నువ్వు మేల్కో, ఈ రోజు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు అని ఆయన చెప్పుచున్నాడు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. చూడండి, పౌలు చెప్తున్నాడు, నేనైతే మరొకని పునాది మీద కట్టుకునే నిమిత్తము ఆయనను గుర్చి సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్తను ప్రకటించవలని మిక్కిలి ఆశ కలిగిన వాడని అలాగూ ప్రకటించి తిని. ఈ ఆసక్తి ఈ రోజు మనకు ఉండాల. ఆయన నామం ఎరగిన చోట్ల, యేసు ప్రభు నామం ఎరగిన చోట్ల మరొక పునాది అంటే దాని అర్థం ఏం తెలుసా? నువ్వు దాని అది కొద్ది కష్టం అది చెప్పటం కూడా. మరొక పునాది అంటే ఎవరో వేసిన పునాది మీద నువ్వు కట్టపడడానికి వీలేదు. ఆ పునాది మీద వాళ్ళు కష్టపడి కట్టారు, దాని మీద నిలబెట్టారు. ఒక ఆత్మీయ స్థితి అది. ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? అక్కడి నుంచి నువ్వేం చేయాలా? నువ్వు కూడా అనేకుల్ని ఆ రీతిగా కట్టాలా అనే తాత్పర్యం కలిగి, ఆ ఆశ కలిగినప్పుడు నువ్వు వెళ్తావు. అట్లా వెళ్ళి నువ్వు అనేకులు సువార్త ప్రకటిస్తావు. పౌలు అట్లనే వెళ్ళిపోయింది. శిష్యులంతా వేరైపోయినారు, ఎవరికి వాళ్ళే సొంత మినిస్ట్రీ చేసుకుని వెళ్ళిపోయినారు. ఒక దశ వరకు అందరూ ఒక దగ్గర ఉన్నారు, బలపడ్డారు, తెలుసుకున్నారు. దేవుడు బయలుపరిచిండు, తన బిడల ద్వారా, సేవకుల ద్వారా బయలుపరిచిండు. దేవుడు విధానాలు చూపించిండు, మార్గదర్శకులు చూపించిండు. ఇప్పుడు మనం ఏం చేయాలా? అది పట్టుకొని అనేకులు మనము మండించాలా, ఈ బోధించాలా, ఇవన్నీ వాళ్ళకి జ్ఞాపకం చేయాలా. ఈ రోజు అలాంటి బోధలు లేవు. ఏదో చెప్పుకొని పోతున్నారు కానీ దేవుని ప్రణాళిక నువ్వు పోకపోతే కొన్ని ఆత్మలు అక్కడ ఘోషిస్తాయి. మోషే 40 సంవత్సరాలు ఆలస్యం చేసిండు. అన్ని రోజులు వాళ్ళు బానిస బతికినారు, వాళ్ళు ఏడ్చిండ్రు. అప్పుడు మోషే సిద్ధం కాలే. మోషేని దేవుడు విడిచిపెట్టలే. ఈ రోజు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టాడు. నీ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంకా సిద్ధపడకపోతే మనం సిద్ధపడాలా. నీ కొరకు ఎన్నో ఆత్మలు ఎదురు చూస్తున్నాయి. మూలుగుతో ప్రసవేదన పడుతుంది. మూలుగుతున్న ఆత్మలు ఎవరు మమ్మల్ని విడిపించగలరని వాళ్ళ మూలుగులని విని ఉన్నాను అన్నాడు ప్రభు. అందుకే నేను దిగువచ్చిన, వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్తులు ఉన్నారు, నా ప్రజలు, నా నిబంధన చేసిన బిడ్డలు ఉన్నారు, వాళ్ళని తీసుకొని రాపో మోషే అని దేవుడు మోషేని పంపించిండు. ఈ రోజు మోషే లేడు. ఈ రోజు నువ్వు నేను ఇద్దరం ఉన్నాం.
వాళ్ళ మూలుగులు దేవుడు వింటున్నాడు. వాళ్ళ ఆలాపన, వాళ్ళ విధానం, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలియక త్రోవ తప్పిన వాళ్ళై, ఎవడో బోధించలేని వాడై, తెలియని స్థితిలో, తెలిసి కొంత తెలియ కొంత ఆ స్థితిలో కొట్టుకొని పోతున్నారు వాళ్ళు. ఏం చేయాలి అర్థం కాని స్థితిలో. ఈ రోజు దేవుడు అది వినడు. మోషే పిలిచిన దేవుడు, నువ్వు వెళ్ళంటే ఎన్నో సొడ్డులు చెప్తున్నాడు మోషే అక్కడ. కానీ వదిలిపెట్టిండు ఆ దేవుడు. నాకు అది ఇదని సొడ్డులు చెప్పడానికి వీలేదు కదా. ఏమున్నా లేకపోయినా కానీ ఆయన కొరకు మనం జీవించాలా. ఇది ఆయన పని, నీ పనిగానే కాదు. ఆయన పని అయినప్పుడు ఆయనే డబ్బులు ఇవ్వాలా, ఆయనే సమస్తం మనకు అనుగ్రహించాలా. లేకపోతే మన కాడ ఎక్కడ ఉంది శక్తి? ప్రభు తప్ప ఎవరు మనకి. ఆయన కొరకే మనం అదే దృక్పథం కలిగి మనం ముందుకెళ్ళాలా. చూడండి, ఆ హేతువు చేట చూడండి ఎందుకు అట్ట ప్రకటించిండు ఆయన. చూడండి, చివరిగా 2 వాక్యాలు చేసి నేను ముగించేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి. చూడండి, సువార్త అనేది ఒక మర్మం. ఇది మన జ్ఞాపకం చేసుకోవాలా. అది ప్రకటించబడితే అక్కడ మర్మమే ఉండదు ఇక్కడ. కానీ ఈ మర్మం అనేది ఏం తెలుసా? ఎందుకు నేను మర్మం అని చెప్తున్నానంటే, సువార్త అంటే చాలా మంది సువార్త చెప్పాలి కదా అని చెప్పి అంటారు. కానీ కరెక్టే, సువార్తలో ఉన్న మర్మం ఏంది? ఏందా మర్మం? మిస్టరీ ఉంది అక్కడ. ఒక మిస్టరీ ఉంది. యేసు ప్రభు ఆ మిస్టరీ, ఆ మర్మమే క్రీస్తును ఒక మర్మం లాగున్నప్పుడు ఆ క్రీస్తు ఒక తత్వాన్ని, ఆయన యొక్క ప్రణాళికను నువ్వు తీసుకొని వచ్చి చెప్పాలా, మనుషులు చెప్పించాలా. అది అసలైన సువార్త. చూడండి, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. కేవలం అపోస్తులకి, ప్రవక్తలకు మాత్రమే. అంటే ఎవరు వాళ్ళు? దేవుని బిడ్డలే. మరి దేవుని బిడ్డలకు బాగా ఇంకెవరికి బయలుపరుస్తాడు దేవుడు? వాళ్ళకి బయలుపరుస్తాడు. వాళ్ళు ఎవరు ఏం చేయాలా? అనేకులకి చెప్పాలి. చూడండి, ఇక్కడ కింద వచ్చిన 6వ వచనంలో, ఈ మర్మం ఏమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరం అందలి సాటి అవయములను వాగ్దానంతో పాల్గొన్నట్లు అది అంటే ఈ మర్మం ఏంటంటే, సమస్త అన్యజనులు వాళ్ళు ఏం చేయాలా? ఒక్క శరీరం కావాలా. మనతో పాటు రక్షింపబడ్డ వాళ్ళతో పాటు అందరూ పాలిభాగస్తులు కావాలి. అది దేవుని యొక్క మర్మం, దేవుని కార్యం అది. కాబట్టి దేవుడు తన కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపా వరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకునైతిని. దేవుడు నీకు ఇవ్వలేదా కృప? దేవుడు మనకి ఇవ్వలేదా కృప? దేవుడు మనకి ఎంతో కృప ఇచ్చిండు కదా. ఎంతో కృప ఇచ్చిండు, ఎంతో కనికరం ఇచ్చిండు మనకి దేవుడు. చూడండి, తన శక్తి మనకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకునైతిని. మనమంతా పరిచారకులు. మనమంతా అనేకులకు పరిచర్య చేయడానికి వచ్చిన లోకానికి. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయుటకును తర్వాత అనేకులకు క్రయదములుగా తన ప్రాణం ఇష్టకు వచ్చిననుంది. నీ ప్రాణం కూడా ఇవ్వాలా. ఒట్టి పరిచర్య చేస్తే సరిపోదు, ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు. మనము కూడా మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము అని వాక్యం లేదా యోహాను పత్రికలో? ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిండు గనుక మనము కూడా మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్టే బద్దులమై ఉన్నాము. అంటే సంపూర్ణంగా త్యాగం చేసుకోవటం అన్నట్టు. మన డబ్బులో కానీ, మన సమయంలో కానీ, అన్నిట్లో ప్రభు చెప్పింది అదే. ఇవన్నీ ఆయన బోధించేది ఎన్నో ఉన్నాయి. ఇది అని చెప్పడానికి వీల్లేదు, ఎన్నో ఉన్నాయి. కాబట్టి చూడండి, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచవాలని ఉద్దేశించి, నానా విధమైన జ్ఞానం సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన సంఘం ఎవరు? ఈరోజు మనమే సంఘం. సంఘం ద్వారానే దేవుని జ్ఞానాన్ని తెలియపరచాలంట. తెలియపరుస్తున్నారా? ఏంది ఆయన జ్ఞానము? ఆయన జ్ఞానం ఏంది? ఆయన ఏంది? ఆయన తత్వం ఏంది? ఆయన యొక్క నిత్య శక్తి ఏంది? ఆయన మహిమ ఏంది? ఆయన ఎలాంటి దేవుడు అనేది
సంఘం ద్వారా అది తెలియపరచబడాలా, అది సువార్త రూపకంగా. అట్లా తెలియపరుస్తున్నారు యేసు ప్రభుని ఈరోజు. అపోస్తులు ఆ రీతిగా చేశారు. ఈరోజు అపోస్తులు లేరు, వాళ్ళ పని ముగించేసిండ్రు. కానీ వాళ్ళ ఆత్మల మటుకు మనకు అవన్నీ జ్ఞాపకం చేస్తుంది. చూడండి, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచమని ఉద్దేశించి శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులు ప్రకటించటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుచ్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఎందుకు నాకు నాకు అని ప్రతిసారి ఎందుకు చెప్తుండైనా, నాకు ఇచ్చిండు దేవుడు, నాకు ఇచ్చిండు, నాకు అన్ని చేశానంటే అంతగా ఆయన త్యాగం చేసుకున్నాడు. అంటే ఎంతగా ఆయన త్యాగం చేసుకున్నంటే సంపూర్ణంగా ఆయన ఎంత దేవునిక ఆయన పిలుపుకి ఎంత విధేయత ఇచ్చిందంటే, నేను ఎట్లా ఉండగలను అంటాడు. సంఘం ఆయన యెరూషలేము పోతే చనిపోతాడు, పరిశుద్ధాత్మను ప్రతి పట్టణంలో సాక్ష్యం ఇస్తుంది, కానీ ఆయన వెనక్కి తీయలే. అప్పటికి ఆయన పని కంప్లీట్ చేసుకున్నాడు, తన వంతులో తను ఉన్నాడు. కాబట్టి చివరిగా నేను ఒక వాక్యం చూసి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 30వ వచనంలో చూడండి, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దేవుని ప్రణాళిక. ఆ అజ్ఞాన కాలములు అంటే ఆ టైంలో దేవుడు చూచి చూడటం విడిచిపెట్టేసిండు. ఎందుకు? ఇంకా ఆ విధానం రాలేదు కాబట్టి, పాప క్షమాపణ లేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చిండో మనుషులందరి కోసం ఆయన చనిపోయిండు. ఆయన రక్తంలో మాకు విమోచన, పాప క్షమాపణ, పరిశుద్ధత, నిత్య రాజ్యం. అది పౌలది జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తుందంట. ఆయన ఆజ్ఞను ఎవరు దాన్ని తీసుకుంటారు? ఇది ఆజ్ఞ అన్నప్పుడు ఆ ఆజ్ఞ ఎవరు తీసుకుంటారు? మనమే తీసుకోవాలా. ఆ ఆజ్ఞని తీసుకొని వాళ్ళకి బోధించాలా, శిష్యులుగా తయారు చేయాలా. ఎందుకన్నప్పుడు సైతాను బంధకాలలో మనుషులు ఎంత భయంకరంగా పీడింపబడుతున్నారు. కానీ చివరిగా పౌలకు విషయం అది మనకు జ్ఞాపకం చేస్తున్న ఆ వాక్యం చూసి నేను ఇంక ముగించేస్తాను. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 17, 18, 19 వచ్చిన మనం చూస్తాం. నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుము. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి నీ పాదములు మోపి నిలబడాలా, లేవాలా, నీ పాదములు మోపి నువ్వు నిలబడాలా. చూడండి, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన నీకు హాని కలపి నేను కాపాడదని పౌలు తన దర్శనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రాజు దగ్గర. అంటే ఎవడుగో నీకు హాని చేయడు అనే విషయం అది జ్ఞాపకం చేయబడుతుంది. నువ్వు మంచి విషయంలో ఆసక్తి గలవాడితే నీకు హాని చేయగలవాడు ఎవడు అని వాక్యం చెప్తుంది పేతురు రాసిన పత్రికలో. ఈ మంచి సువార్తను, మంచి వార్తను నువ్వు చెప్తుంటే ఎవడన్నా కాదనగలడా? ఎవడన్నా నీకు హాని చేయగలడా? ఎవడు నిన్ను ముట్టలేడు. చూడండి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులను తెరువుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఈ రోజు దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. వారు ఎక్కడ ఉన్నారంట? చీకట్లో ఉన్నారు. చీకట్లో నుంచి వెలుగులోకి రావాలా, సైతాను అధికారంలో నుంచి దేవుని వైపుకి రావాలా, విశ్వాసం పెట్టాలా. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు కావాలా. అందుకు నేను నిన్ను పంపిస్తున్నా అని ఆ దర్శనము అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు చెప్పింది అదే. అది వాళ్ళు తెలుసుకున్నారు. పోయి ప్రపంచమంతా ప్రకటించి భూ తలకిందులు చేశారు వాళ్ళు. అలాంటి గొప్ప పరిచర్య చేసినారు వాళ్ళు. ఈరోజు సంఘాలలో అలాంటి ఉద్యమం మనం తీసుకొని రావాలి. ఇవన్నీ చెప్పాలా మనుషులు.
సేవకులు చెప్పాలా. ఇవన్నీ మనం ఎందుకు పాస్టర్ కాన్ఫరెన్స్ లో చెప్తా ఉంటాం. ఆ చెప్పే వాక్యం వింటుంటే మాకు కూడా ఎక్కలేని సంతోషం వస్తూ ఉంటుంది, ఎక్కలేని ఉద్రేకం, దేవుని పట్ల ఆసక్తి, ఎక్కడన్నా బలహీనతలు ఉంటే పశ్చాత్తాపం. ఇవన్నీ ఎందుకు రావాలంటే ఆయన పిలుపు జ్ఞాపకం చేసుకోవాలా. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడాడో ఆ పిలుపుని జ్ఞాపకం చేసుకొని దానికి తగినట్లు జీవించమన్నాడు. ఎందుకు అవన్నీ బోధించాలా? కాబట్టి బోధకుడు అన్నప్పుడు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చిన బైబిల్ అంతా, బోధించేవాడు బోధిస్తే ఆ స్టూడెంట్స్ అంతా ఒక టీచర్ ఉంటే క్లాస్ లో ఆ బోధించే టీచర్ చెప్పిన పాఠాలు విని వాళ్ళు మంచిగా ప్రయోజకులు అవుతారు. దాన్ని నమ్మి దాన్ని గ్రహించి దాన్ని చదివి దాన్ని మంచిగా చేసినప్పుడు మంచిగా పాస్ అవుతారు, మంచి పొజిషన్లోకి వస్తారు. దేవుని సేవ కూడా అంతే. ఆయన ఒక బోధకుల్లాగా టీచర్ లాగా పరిశుద్ధాత్ముడు తన బిడ్డల్లో ఉండి మాట్లాడుతున్నప్పుడు అది విధేయత చూపించి దాన్ని అనుసరించి నడుచుకుంటే దేవుడి నీ సేవ ఫలం విస్తరింపవుతుంది. ఒకానొక దినం నీకు గొప్ప బహుమానం ఉంటది. సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరమైన. సువార్త అంటే ఎంత పవర్ఫుల్ అనేది ఎన్నో వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ప్రభు అది నాకు అనుగ్రహిస్తే దేవుడు అది ముందుకు తీసుకెళ్తాను. కాబట్టి చూడండి, సాతాను అధికారంలో నుంచి దేవుని లోకి నడిపించాల అంటే దేవుడు వాళ్ళ అధికారాన్ని ఆయన శిలువమరణం ద్వారా అన్నిటిని బహాటంగా వేడుక కనబర్చిండు. అధికారం ఆధిపత్యాన్ని మొత్తం పడగొట్టేసిండు ఆయన మరణం ద్వారా. కానీ ఎందుకు మళ్ళీ అధికారంలోకి మనుషులు పోతారంటే పాపపు నియమనం. ఆ వాక్యం ఒకసారి చెప్తే ఒక పాస్టర్ ఎంతగానో అది నిజమే బ్రదర్ అని చెప్పాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:15 ఆయన శిలువ మరణం చేత జయోత్సవంతో పట్టి విజయం పొంది ఆ అధికారులను అన్నిటిని నిరాధులుగా చేసి వేడుక కనబర్చిన వాక్యం. అది చాలా పవర్ఫుల్ వాక్యం. అది అంటే అంత అధికారం దేవుడు కొట్టివేసినప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనమే వాడికి తిరిగి ఆయుధాలు ఇస్తున్నాం మన పాపపు జీవితం వల్ల అనే వాక్యము చెప్పినప్పుడు మళ్ళా వాడు మళ్ళా పాపం చేస్తాడా? మళ్ళీ దుష్టుడికి అవకాశం ఇస్తాడా? అంటే నేను చేసే దాని వల్ల ఇవన్నీ వస్తున్నాయా అనేది ఎప్పుడైతే మనం అది ఆ వాక్యం అది వాళ్ళకి చెప్పబడిందో వాళ్ళు ఎంతగా వాళ్ళు రియలైజ్ అయినారు. చూడండి, ఈ కేబిపిఎం గ్రూప్ లో విశేషమైన మర్మాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. మనకి ఏ ప్లాట్ఫామ్ లేదు కేబిపిఎం తప్ప. ఎవరు కూడా ఇట్లా వాక్యాలు చెప్పడానికి అవకాశం లేదు. నీ వాక్యాన్ని ముగిస్తున్నాను. కానీ దేవుడు ఎందుకు మనల్ని ఇక్కడ ఇట్లా నిలబెట్టినంటే దేవుడు నేను ఒక బోధకులుగా తయారు చేస్తున్నాడు. ఎందుకంటే నీ ద్వారా అనేకులు బోధకులు కావాలా, అనేక శిష్యులు కావాలా, ఈ సత్య సువార్తను సకల జనులకు ప్రకటించాలా. నేను ఏం చెప్పిన వారికి బోధించమన్నాడు. యేసు చెప్పిన బోధిస్తుందంటే ఈ రోజు 99% ఎవరు అంత పర్ఫెక్ట్ ఎవరు బోధిస్తారు. పోనీ మనం బోధిస్తున్నామంటే మనం ఇప్పుడు ఆరంభించినాం. మనం అవి తెలుసుకొని మనం బోధిస్తున్నాం. ఇలాంటి గూఢమైన వాక్యాలు, ఇలాంటి మనుషుల్ని ఆసక్తి కలిగి వాళ్ళ హృదయాలు ప్రేరేపించే వాక్యాలు ఈ రోజు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అందుకు వాళ్ళు ప్రేరేపింపబడకుండా ఉన్న కాడికే చాలు అనుకొని ఆ రీతికి పోతాను. కానీ ఉజ్జీవం లేదు. ఈ రోజు అంత సప్పబడిపోయిన జీవితం, తలారిపోయిన జీవితం. దేవుడు నిన్ను మండించిండు, నువ్వు అనేక హృదయాలు మండించాలా. దేవుని అగ్ని మండుతుంది. అందుకే ఇరిమి అంటాడు, అది అగ్ని వల్ల నన్ను కాలుస్తుంది, నేను చెప్పుకొని ఎట్లా ఉండగలను? ఈ మంట అనేది మనలో రేగాల. ప్రతి క్షణం మనం ఈ తపన అనేది మనకు ఉండాల సువార్త పరిచర్యలు. కాబట్టి ఆయన రాకడ సమీపించింది. ఎంతో మంది ఎంత భయంకరమైన స్థితులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం పోయి సువార్త ప్రకటించాల. ఒక టీం లాగా మనం ఎందుకు ఏర్పడి కూడా చెప్పు. మన ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఒక శని ఆదివారాల్లో పోయి సువార్త ఎందుకు చెప్పకూడదు? ఒక 2 రోజులు మనం త్యాగం చేసుకోలేమా? పోనీ ఒక్కరోజైనా త్యాగం చేసుకోలేమా? సెకండ్ సాటర్డే వస్తుంది కదా, అది ఆదివారం అంటే ఖాళీగా ఉంటారు, ఆదివారం ఖాళీగా ఉంటారు కదా, ఆ 2 రోజులు పోయి సువార్త చెప్పొచ్చు కదా. ఒక ప్రాంతం ఎన్నుకొని ప్రార్థన చేస్తే ఎవరొకరు దేవుడు ద్వారాలు తెరుస్తారు. పోయి వాక్య పరిచర్య చేయొచ్చు కదా కొంత పెట్టుకొని. ఇవన్నీ ప్రభు చెప్తున్నాడు మనకి. ఇవి ఆయన బోధించమంది. అవి జ్ఞాపకం చేయమన్నాడు. జ్ఞాపకం చేయకపోతే ఇక అంతే సంగతులు అన్నట్టు. కాబట్టి ప్రభు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నాడు. యుగ సమాప్తులకు నేను మీతో ఉన్నా, ఇవన్నీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధాత్ముడే మనకి ఇవన్నీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల. సువార్త వలననే ఆయన వెలుగులోకి తీసుకొచ్చిండు, మరణాన్ని నిరర్ధకం చేసిండు, జీవమును అక్షతను వెలుగులో తీసుకొచ్చిండు సువార్త ద్వారా.
పాపపు జీవితం నుంచి, శాపము నుంచి, పాపం నుంచి మనుషులు విడుదల పొందడం కేవలం సువార్త ద్వారానే. ఇవి చెప్పకపోతే మనుషులు రక్షణ పొందరు. ఈ విధానాలు వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ప్రభువులోకి రారు. ఈ కార్యాలు జరగకపోతే అన్యజనులు మనల్ని ప్రభుని స్వీకరించరు. ఇవన్నీ జరగాల ప్రవ్వా, నేనైతే నిలబడ్డా ప్రభా నీ పక్షంగా, అవి జరిగించని మనం ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్తే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అపోస్తుల కార్యం ఒక వాక్యం ఉంటది, ఏవి జరగవలనని నీ సంకల్పము నీ హస్తము నీ చెయ్యి చాచి ఉండగా అనే మాట చదివినప్పుడు వాళ్ళు అంత బిగ్గరగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు ఉపాసాలని. అప్పుడు పరిశుద్ధాత్మ బలంగా దిగొచ్చింది. ఆటంకాలని అక్కడ సువార్తకి. కాబట్టి కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది సువార్త చేస్తున్నారు, ప్రభు ఇటు జరుగుతుంది ప్రభు అని మీ సంకల్పం చేయి జాకున్నప్పుడు ఏంది ప్రభు ఇది ఆటంకం అని బాగా ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడు బలంగా దేవుని ఆత్మస్థ ఇల్లంతా కంపించిపోయింది. అప్పుడు బలంగా సువార్త ప్రకటించారు. కాబట్టి అలాంటి ఆత్మ అభిషేకం కొరకు మనం కనిపెడదాం. ఆయన సేవలో అనేక ఉద్యమాన్ని తీసుకొని అనేక సంఘాలను మనము బలపరిచేవారిలాగా, సేవకులను తయారు చేసేవారిలాగా, ఆయన చెప్పిన ప్రతి మాటను మనం నెరవేర్చేవారిలాగా, ముఖ్యంగా సైతాను బంధకాలలో ఉన్న వాళ్ళందరినీ సువార్త అనే వెలుగు ద్వారా బయటికి తీసుకురావాలా. అలాంటి కృప, అలాంటి అభిషేకం ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవా, నీకెంతో వందనాలనైనా. ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినావు, నీకెంతో వందనాలు. ఈ సాయంకాల సమయంలోనైనా మీరు మాతో ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు ప్రభా. గొప్ప దేవా, ప్రతి వాక్యం ప్రభా మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. ఆ వాక్యం ప్రకారంగా మేము జీవించాలా ప్రభా. ఓ ప్రభా, మీరు ఏం బోధించమన్నారో వాటన్నిటిని మేము బోధించాలా ప్రభా. అయినా వాటన్నిటిని మేము అర్థం చేసుకోవాలా ప్రభా. ఈ రోజు మాకు జ్ఞాపకం చేస్తున్నాను అయినా ప్రభా. ఒక దశలో మేము పోలేని స్థితిలో ఉన్నాం ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము ఒప్పుకుంటున్నాం అయినా మీ పాద సన్నిధిలోనైనా కనికరించమని ప్రార్థిస్తున్నాం. మేము వెళ్ళి సువార్త ప్రకటించాలా. సాతాను బంధకంలో నుంచి, ఓ ప్రభా, ఆ సైతాను శక్తుల నుంచి ప్రభా, వాడి అధికారంలో నుంచి మేము అందరూ బయట తీసుకొని రావాలా ప్రభా. వాళ్ళు ఏ స్థితిలో పడినారో వాళ్ళకి అవన్నీ మేము తెలియజేయాలా ప్రభా. ఎలాంటి బలహీనతలో ఉన్నారు, ఆ బలహీనత నుంచి ఎట్లా బయటకు రావాలా సువార్త ద్వారా అనేది ఈ సత్యాలను ప్రభావ మీకు చెప్పాలా ప్రభావ. అనేకులు మీ చేత నడిపించాలా. అలాంటి కృప, అలాంటి అభిషేకం మాకు అందరికి అనుగ్రహించండి అయినా. పరిశుధాత్మ దేవ, మీ సాయం మాకు అనుగ్రహించి మాతో మాట్లాడేందుకు నీకు ఎంతో వందనాలైనా. ఓ గొప్ప దేవా, నీకు ఎంతో వందనాలు ప్రభావ. వింటున్న వాళ్ళందరూ మీరు ఆశ్రదించి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.